చాలా ముఖ్యమైనది. తిరువిడవంతై అనే క్షేత్రంలో నిత్య కళ్యాణ స్వామి ఉన్నారు. అలంకరితడక్కయాయంవాయంబర్కు అழிయుమాల్ ఎన్నుళ్ళమెన్నుం పులంగళ్ పొరునీర్ పుక్కుళి పాடும் போதுமோ நிம்மலைக்கென்னும் குலங்கள் கொள்ளி கோமளவல்லி கொடியிடை நடுமழை கண்ணி இளங்களில் தோழிக்கு நினைந்திருந்தார் இடவந்தை எந்தை பிரானே. తిరువిడవంతై ఈ ముఖ్యంగా ఆండాళ్ గోదాదేవి అమ్మవారు అనుభవించేదన్నీ కృష్ణ పరమాత్మని, ఎక్కడ ద్వాపర యుగంలో అవతరించే కృష్ణ పరమాత్మని కలియుగంలో ఆండాళ్ గోదాదేవి వారు అనుభవిస్తున్నారు. ఇప్పుడు కలియుగంలో ఎక్కడ ఉన్నాడు కృష్ణ పరమాత్మ అనేది అర్చావతార త్రివేణిలో దివ్యక్షేత్రంలో దివ్యదేశంలో ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క దివ్యక్షేత్రాన్ని మనసులో పెట్టుకొని కృష్ణానుభవం. పులంగళ్ పురుని అక్కడ నిత్య కళ్యాణ స్వామి అని పేరు స్వామివారి. ఆ నిత్య కళ్యాణ స్వామికి రోజు తాడలో ఒక బొట్టు పెడతారు. అది మామియార్ బొట్టు అంటారు. కళ్యాణంలో ప్రథమప్పుడు వ్రతం చేసినాక మామియార్ అత్తగారు పెట్టే బొట్టుది. అటువంటి బొట్టు పెట్టారంట. రోజు బొట్టు పెట్టి అక్కడే తాడలో ఒక బొరపడిందంట స్వామికి. అక్కడ అందరినీ బాలికిరాను సంవత్సరం పూర్తిగా 365 రోజు కటికను ప్రతిక్రియించాడంట. సముద్రమే పుష్కరిణి. ఇక్కడ సముద్రంలో పోయి ఆ పాలికలంతా కలిపినారంట. కాబట్టి నిత్య కళ్యాణ పెరుమాళ్ అని వారికి నామధేయం. పులంగళ్ పొరుని పుక్కుళి పాடும் పోదుమో నిర్మలైకెన్నుం కుళంగళ్ కొల్లి. అద్భుతమైన అంజనం తీటిన మయ్య అంజనం. కోమళవల్లి కొడియిడై నడుమழை கண்ணி இளங்களில் தோழிக்கு நினைந்திருந்தார் இடவந்த எந்தை విరానే. కాబట్టి మయ్యంటుడుతో ఈ వ్రతానికి ఈ అలంకారం చేస్తారు. ఇప్పుడు అలంకారం ఎట్లా ఉండాలని శాస్త్రం, మన ఇంట్లో అబ్దపూర్తి కానీ వివాహం కానీ ఉపనయనం కానీ సీమంతం కానీ మన ఇంట్లో విశేషమైన ఏమైనా ఒక పండుగ జరిగితే అప్పుడు మన ఇంట్లో ఉండే అన్ని ఆభరణాలు ధరించాలి, వేస్తారు. పక్కన ఉన్న బంధుత్వం వాళ్ళ ఇంట్లో విశేషమైన ఒక ఇది ఫెస్టివల్ జరిగితే అప్పుడు సగమే వేసుకోవాలంటారు. అది కాక వేరే దేశంలో ఎక్కడో వెళ్తున్నాం ఏదో ఒక పార్టీలో పాల్గొంటున్నాడే అప్పుడు ఏమి లేకుండా 1-2 ఉండాలి. మంగళం ద్రవ్యం మాత్రం. ఇది శాస్త్రం, ఇది సేఫ్టీ కూడా. ఆ కాలంలో శాస్త్రం ఏం చెప్తుందో మనకు మంచిదే. సేఫ్టీ ఎక్కడ ఒక క్షేత్రానికి దర్శనానికి వైకుంఠ శ్రీరంగం పోతున్నాండి ఇంట్లో ఉండేదంతా బ్రహ్మాండంగా అలంకారం చేసుకొని ఎక్కడో ఒక ఊళ్ళో పడుకుంటే స్వామి రంగనాథ స్వామి వైకుంఠ దర్శనాలు రాత్రి అన్ని పోయినాయి అని తప్పు చెప్పకూడదు. జాగ్రత్తగా మనం ఉండాలా, చూసుకుంటాడు భగవంతుడు. అది కూడా పోతే ఏదో కర్మ. కాబట్టి భగవంతుని ఈ విశేష ఆభరణాలు ధరించడానికి కూడా సమయాలు వేదంలో చెప్పబడుతుంది. అది ఈ செய்யாதன செய்யும் மையிட்டெழுதோం మలరింటి నాముడియోం. విశేష ఆభరణము అలంకారం అంటే ఎప్పుడు చేసుకున్నారు? భర్త ఊరిలో ఉన్నప్పుడు విశేష ఆభరణం అలంకారం చేసుకోకూడదంట. ఇప్పుడు మేమేం చేస్తున్నాను? కృష్ణానుభవం చేయాలి. ఇంకే కృష్ణానుభవం కలగలేదు కదా. కాబట్టి ఇటువంటిదన్నీ మేము విడిచిపెడతాం. నాముడియో పుష్పం మేము అలంకారం చేసుకుంటాం, చేయం. ఎందుకంటే పుష్పం అంటే అది మంగళ ద్రవ్యం. ఆ పుష్పం అంత వ్రత దినంలో ఏకాదశి రోజులో పుష్పం అంతా పెట్టుకోరు పెద్దవాడు. ఎందుకంటే అది వ్రత దినం. వ్రతం అంటే పొద్దున్న నుంచి స్నానం చేసి భగవద్ధ్యానం చేసి పక్కన ఉండే ఏ గుడి కానీ అక్కడ గుడికి వెళ్ళి స్వామిని నమస్కరించి ధ్యానం చేసి అర్చన చేసి అతీర్థం ప్రసాదం స్వీకరించి భగవన్ నామం చెప్తేనే విశేషం. ఆ రోజు ఒకరోజు చూస్తే ఆ రోజు మన జీవితానికి మార్గంగా అన్నదానికి అనుగ్రహం చేస్తారు. అటువంటిది శయ్యాదన శయ్యం తీకురణ చెందోదం. శాస్త్ర విహితంలో సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియం ధనమాగత్య ప్రజాతంత్రం మావ్యవత్సేత్ శ్రీ సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం. ఏమైనా ధర్మం ఉంటే సంతోషం లేదు. ఏమో వచ్చినాడు నిర్బంధం చేస్తున్నాడే అని ధర్మం మీద ఏం కానీ అశ్రద్ధతో శ్రద్ధయా ధ్యేయం అశ్రద్ధయా
శ్రద్ధతో చేయాలి. కాబట్టి మలరింటి నాముడియో ఈ పుష్పం అంతా మేము ధరించోమంటున్నారు కదా. ఎందుకంటే మేమే పెట్టుకోం. పరమాత్ముడైన కృష్ణుడు వచ్చి నాకు పుష్పాలు పెడితే సంతోషంగా స్వీకరిస్తాం. నాముడియం అంటే మేము పెట్టుకోం. ఇప్పుడు ఆచార్య రామావతారంలో భగవంతుడి విశ్వామిత్ర యాగాన్ని కాపడానికి వెళ్ళారు. అప్పుడు తాటగాని రాక్షసి వచ్చి యాగయజ్ఞముని చెడగొట్టారు కదా. అప్పుడు తాటగాని చూసి రాముల వారు అది స్త్రీ అన్నాడు, నేను వధం చేయను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అది స్త్రీ కాదు రాక్షసి, కాబట్టి నువ్వు వధం చేసేది న్యాయం అని విశ్వామిత్రుడు అన్నారు. వెంటనే బాణం వేసి ఆ తాటకేయ జటగిరణ సకల ధన జటిల నటపతి బహుళ జడగణ పడితి ముద సరితది బహుళ మధుబల పదగణిన రజము బహుళి గతిక విజిన జగదు బల తనుచిన పరమ మునివర యువతి నుత కుసిక సుత గతిక విధి జనమ విధ కథ. రఘువీర గద్యంలో రాముల వారిని ఒక పరాక్రమని అత్యద్భుత చెప్తారు. త్రిశిరశిర స్త్రితిర దివిర నీరాస వాసనగర దూషణ జలనిధి శోషణ దోషిత ఋషిగణ గోషిత విజయ ఘోషణ. విజయ ఘోషణ ఋషులందరూ రామచంద్రబాబు స్వామిని యొక్క ప్రభావాన్ని చెప్తున్నారంట. అలాగే అప్పుడు ఆచార్య నియమనమైంది, తాటకని వధం చేశారు. ఇప్పుడు చెయ్యాదన సేయం మేము చెయ్యం, పుష్పం మేము పెట్టుకోం. కానీ కృష్ణుడు వచ్చి పెడితే అది మేము సంతోషంగా స్వీకరిస్తాం. మేమే కాదు వ్రతం తీసుకునేది. రాముల వారు అన్ని ఇచ్చినాడు. అడవికి వెళ్ళినప్పుడు అన్ని దాన ధర్మం చేశారు. అన్ని దానం చేసి వెళ్ళినప్పుడు ఊరు దాటి అయోధ్య దాటి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణులు ఎదురుగా వచ్చారంట. శ్రీరామ, అయోధ్యలో ఎన్నో దాన ధర్మం అంతా చేశావంట, నేను ఇప్పుడే ఈ విషయం విన్నాను, ఉరుకలాడి వస్తున్నాను, మాకేమైనా అనుభవించారు. ఆయన వయోధికుడు, చేతిలో ఒక స్టిక్ పుట్టనోత్తు కొడుతున్నాయా నడి నోకి వళైతే ఇత్రకాలలో కళ్ళి మెళ్ళ ఎందక్కడయా చేతిలో ఒక కట్టె పెట్టుకున్నాడు, వాకింగ్ స్టిక్. ఎందుకంటే వయోధికం కదా కాబట్టి అది తీసుకొని వచ్చినాడంట. సరే మీకు ఏం కావాలంటే, రామా నువ్వు ఏమిస్తే ఆవులు కావాలా, నాకు ఆ పశువు అంటే చాలా ప్రేమ. అట్లనా, సరే మీ చేతిలో ఒక కర్ర పెట్టుకున్నారు కదా, ఆ కర్రని విసిరేయండి, అది ఎంత దూరం వెళ్ళి పడుతుందో అన్ని పశువులు మీకు ఇస్తామన్నాడంట రామచంద్రుడు. అప్పుడు ఆయన ఏం చేసినాడంట, మంచిగా గోసి కట్టుకొని క్రికెట్లో స్పిన్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ ఉంటుంది. స్పిన్ బౌలింగ్ అక్కడ గ్రీస్ పక్కనే ఉండి అక్కడి నుంచి వేస్తాడు. ఫాస్ట్ అంటే గ్రీస్ నుంచి ఉడకలాడి వచ్చి అట్లా వంగి వస్తాడు. అది ఫుల్ టాస్ అయితే గ్రీస్కు బయటకు వచ్చి అట్టే కొడితే 6 పోతుంది. అది ఇడిసి పెడితే స్టెప్ పోతుంది ఫుల్ టాస్. అది ఫుల్ టాస్ మాదిరిగా ఈయన ఏం చేసినారు, ఈ కర్రని వేయడానికి కోసం పంచ ఎత్తి కట్టుకొని కోసి కట్టుకొని చాలా దూరం వెళ్ళి అక్కడి నుంచి ఉరకలాడి వచ్చి ఆ కర్రని ఎత్తేసినట్ట. ఎందుకంటే ఇట్లా వేస్తే స్పిన్ మాదిరి వేస్తే పక్కన పడుతుంది, ఒక 10 ఆవులు వస్తాయి. దూరం వెళ్ళి వేస్తే ఒక 100 పశువులు వస్తాయి, ఆవులు వస్తాయి అని అట్లా వేసానంట. దీన్ని చూసి రాముల వారు నవ్వినారంట. ఈ ముసలా ఈయనకు ఇంత ఏంటండి, ఇప్పటికీ ఇంత ఆశ ఉందా అని నవ్వినారంట. దానికే శ్రీమద్ రామాయణం అద్భుతమైన శాస్త్ర రహస్యం. శ్రీమద్ రామాయణంలో ఒక్కొక్క దాన్ని ప్రతి ఒక్క చోట చూస్తే మన మానవ జన్మానికి మార్గానికి సాక్షాత్ రామో విగ్రహవాన్ ధర్మ. భగవంతుడు, ఈ భగవంతుడు కోతి అయిన సుగ్రీవుడు, వారి దగ్గర 7 మామరం తొడబడ చెలబడద్దు. సుగ్రీవుడి దగ్గర పరీక్ష ఇస్తాడంట. సుగ్రీవుడికి నమ్మకం లేదంట. మా వాలి అన్న ఉన్నారే, ఆయన పరాక్రముడు, ఆయన మీరు జయం చేయాలంటే నేను కాబట్టి మిమ్మల్ని నేను పరీక్ష చేస్తాను. ఎందుకంటే ఏం చేయాలా సుగ్రీవా చెప్పు, ఈ ఆచావృక్షం ఏడుంటే ఈ దాని అన్ని మీ బాణం ద్వారా దాన్ని ద్వారం వేసి నీ దగ్గర రావాలా అని చెప్పినాడంట. 7 మామరం తొడబడ చిలబడెత్తు ఇలంగై మలన్ని విత్త ఆడియా. అప్పుడు సుగ్రీవుడి దగ్గర రామచంద్ర వారు బాణం ప్రయోగం చేసినాడంట. తర్వాత తెలుసుకున్నాడు ఆయన సుగ్రీవుడి దగ్గర ఎందుకు బల పరీక్ష. ఇక్కడ భాగవతం
విహితంగా ఏది వద్దని ఉంటుందో అటువంటిది చేయము. తీకురళ చెన్రోదో వారు చెప్పింది తరువన్ విడత్తాం తూదుకోనారు అంటారు. ఎవరో మిత్రులు ఒక సమయంలో ఏదో కష్టం ద్వారా వాళ్ళ మిత్రులు ద్వేషిగా అయినారంటే వాళ్ళని సఖ్యం చేస్తే అది పుణ్యం. మంచిగా మిత్రులుగా ఉండేవాళ్ళని ఆయన బుద్ధి తెలుసా, ఆయన అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పి చెడ్డవాడైతే మంచివాడినే అట్లా చేసి మీరు ఇద్దరు మాట్లాడకుండా చేస్తారు కదా, అది చాలా పాపం అంట. అటువంటిది కోల్చుడు. ఇప్పుడు వ్యవహారం చేయం. కోల్ అంటే ఇక్కడ ఏది సంబంధించిన వేష విషయమో భాగవత విషయమో అటువంటిదే మాట్లాడతాం. కాలక్షేపం అంటే ఊరిగా రోజు టైం అంతా పోగొట్టడమే కాలక్షేపం పేరు. అది కాలక్షేపమా? కాలక్షేపం అంటే రోజు పోతుంది, అదేంటి కాలక్షేపం కాదు. వేదాంత విషయాన్ని భక్తి ద్వారా ప్రపత్తి ద్వారా మంచి విషయాన్ని విని దాని అనుష్ఠానం చేసి పెద్దవాళ్ళు ఒక ఆశీస్సులు మనం పొందుతున్నామే, అదే కాలక్షేపం. కాబట్టి తీర్కురోడో అయ్యము పిచ్చయం ఆంతరయం కైగాటి. అయ్యం అంటే పెద్దవాళ్ళు ఉండే చోటలో మనం వెళ్ళి వాడిని సత్కరించి పురస్కరించడం అయ్యం అని పేరు. అయ్యం అంటే వారికి చేస్తే వాళ్ళు ఇస్తే మనకు పుణ్యం, మనం క్షేమంగా ఉంటామని పెద్దవాళ్ళకి వాళ్ళు ఉండే స్థలంలో ఇచ్చేది అయ్యం. పిచ్చయ్య అంటే కష్టపడే వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి తగ్గినట్టు మనం ధర్మం చేస్తున్నాం కదా. దానం వేరే ధర్మం వేరే. దానం అంటే ఫలాపేక్షితంగా చేసేది అంతా దానము. ధర్మం అంటే కడமை, ఏది డ్యూటీ అది చేస్తున్నామో అది కడமை. వేద ధర్మం ఉంది కదా, వేద ధర్మాన్ని పరిపాలన చేయడం, వేదాన్ని కాపడం అంటే వేద పుస్తకాన్ని మంచిగా బైండింగ్ చేసి బీరోలు పెట్టి ధూపం చేసేది. వేద రక్షణం అంటే వేదాధ్యయనం చేసిన వారిని పురస్కరించడం. వేదం అంటే ఉపలక్షణం. రామాయణం, భాగవతం, మళ్ళీ విష్ణు పురాణం ఎటువంటి మంచి సంప్రదాయానికి మన మార్గానికి మంచిది చూపిస్తుందో అవన్నీ ముఖ్యమైనది. అయ్యం పిచ్చయం ఆంతనయం కైగాటి ఉయ్యుమారే. ఏది మంచిది చెడ్డదంటే ఇట్లా. సో అదే వేదం చాలా విషయాలు చెప్తుంది మనకు. ఉయ్యుమారని ఉగంది, మనం ఉయ్యడానికి మోక్షం పొందడానికి ఏది మార్గమో అదే ఈ వ్రతానికి ముఖ్య అంగం. ఆరంగం షడ్విధ శరణాగతి. శరణాగతి అంటే మోక్షోపాయానికి నిన్నరుళాం కదియன்றி மற்றும் இல்லை, நெடுங்காலம் பிழை செய்த நிலைகளித்தேன், உன்னருளுக்கு இனிதான நிலையில் வந்தேன், உன் శరణే శరణిన్ను తుడివు పొందేన్. భక్తి చేయడానికి మనం అర్హత లేదు, మనకు శక్తి లేదు. కాబట్టి భక్తి స్థానంలో ప్రపత్తి చేయాలి. ఉయ్యుమారి ఆ ప్రపత్తి శరణాగతికి ఆ రంగం ఉంది కదా, ఉగంది. ఈ ప్రపత్తి చేస్తే సాక్షాత్ కృష్ణ పరమాత్ముని పదద్వంద్వంలో మనం శరణాగతి. అన్యదా శరణం నాస్తి తమేవ శరణం గతః. అన్యదా శరణం నాస్తి, కాపాడేవాడు ఎవరు లేరని ఆ కృష్ణ పరమాత్ముని దగ్గర మనం శరణాగతి ప్రపత్తి చేస్తే ఉగంది. అదే ఈ లోకానికి మన అందరికీ క్షేమానికి ద్వారం అని ఉగందేలో రెప్పావాయ్ అని ఈ పాశ్రంలో వయ్యత్తు వాళ్ళ మనమంతా భాగ్యవంతులం. సాక్షాత్ కృష్ణ పరమాత్మ అవతరించిన భూమిలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా భాగ్యం లేదు. వయ్యత్తు వాళ్ళ అటువంటి కృష్ణానుభవం చేయడానికి ప్రపత్తి స్థానంలో శరణాగతిని క్షీరాబ్దినాథుడైన తిరుపార్పణలో ఉండే భగవంతుని స్మరిస్తూ వారికి సేవ చేస్తూ ఆయన నామాన్ని మనం భజన చేస్తూ నామ సంకీర్తనం చేసి వారి అనుగ్రహాన్ని పొందాలని విశేషంగా రెండోది పాసురంలో వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் மையத்து என்ற பரமரணி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளச் சென்றோம் ஐயமும் பிச்சையும் அத்தனையும் கைகாட்டி உய்யுமாறி உகந்தேதோரன்பாவாய் శతమణ మణి నీలాచారి మధుగారగస్తాస్థలవరణమిదాంగి సాంద్రవ
రోజుల్లో రోజులు ఇక్కడ మన ఆలయ నిర్వాహం ద్వారా ఒక్కొక్క స్తోత్రం వేదాంత దేశికుల వారు రాసిన అద్భుతమైన స్తోత్రం 28 స్తోత్రం. ఆ స్తోత్రంలో ఒక్కొక్క స్తోత్రానికి ఒకటో రెండో శ్లోకాన్ని విశేషంగా స్తోత్ర విషయాన్ని ఉపన్యాసం పొందిన గోచీల ధనుమాస గోచీల జరుగుతుంది. అందరూ వస్తారు, దాంట్లో కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలా. ఈ సమయంలో నుంచి ఇదే క్రమంగా 6 తిరుపాల కాలక్షేమం చాలా సంతోషం ఉంది. అందరూ కూడి ముందు కుడింది అందరూ వచ్చి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహాన్ని పాత్రులుగా కావాలని ప్రార్థిస్తున్నారు. కవితార్తిక సింహాయ కళ్యాణ ప్రచార వెంకటేశాయ వేదాంత గురవే నమః.